జై వాసవి. ఈ మన పాతకాశలో ఏం చేసి ఉన్న శ్రీ కన్యకా పరమేశ్వర అమ్మవారు 25 సంవత్సరాలు టెంపుల్ కట్టి అయింది కాబట్టి దాని సందర్భంగా ఇక్కడ విశేష కార్యక్రమాలు జరుగుతున్నాయండి. ఇది రెండవ రోజు కూడా ఘనంగా జరిగింది. ఇంకా ఘనంగా 3వ రోజు జరుగుతుందండి. అమ్మవారికి 108 కేజీ 108 లీటర్ల పాలు అభిషేకం, అలాగే 108 కేజీ పందాల, అలాగే 108 తేనె, మొత్తం అన్ని అభిషేకాలు ఉన్నాయండి. విశేషమైన రోజు రేపు. ఇంకా ఎల్లుండైతే 102 హోమాలతోని మన కార్యక్రమం ఉంది. అలాగే లాస్ట్ రోజు ఇంకా దాని కుంభాభిషేకం ఉందండి. గోవుల మీద అంతా కుంభాభిషేకం ఉంది. దీనికంతా శ్రీధర స్వామీజీ గారు వచ్చారు. ఆయన ఆధ్వర్యంలో జరుగుతుంది. ఆయన విశేషంగా చేస్తున్నారు కాబట్టి మన గాజువాకలో వేయించిన భక్తులందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమం జయప్రదం చేస్తారని చెప్పేసి ఆర్వీ సంఘం నుంచి అలాగే ఈ పూజా కమిటీ నుంచి కూడా కోరుతున్నామండి. అందరూ వచ్చి జయప్రదం చేయాలని కోరుతున్నామండి. జై వాసవి. రేపు ఉదయం విశేష అభిషేకం ఉంది అమ్మవారికి. 9 రకాల మంగళ ద్రవ్యాలతో 108 లీటర్లు 108 కిలోల చొప్పున ద్రవ్యాలు సేకరించి అభిషేకం చేస్తున్నాం. అది చాలా విశేష అభిషేకం. రేపు ఉదయం 6 గంటలకు ప్రారంభమవుతుంది. అలాగే రేపు మహోత్సవంలో భక్తులందరూ అత్యంత శ్రద్ధాభక్తులతో పాల్గొంటూ అమ్మవారి ఆశీస్సులు సంపూర్ణంగా అందుకుంటూ ఉన్నారు. ఈ యొక్క మహోత్సవం చాలా విశేషమైంది. సాధారణమైన సమయాల్లో దేవాలయ సందర్శనం కంటే నగరోత్సవ సమయంలో ఈ యొక్క దేవాలయ సందర్శనం అఖండ ఫలితాన్ని ప్రసాదిస్తుంది. అది ప్రతి ఒక్కరూ కూడా కులమత వయోభేదం విడిచి అందరూ కూడా చక్కగా ఈ యొక్క మహోత్సవంలో పాల్గొని ఆశీర్వాద దివ్యాశీస్సులు పొందాల్సిందిగా ఆహ్వానిస్తూ జై వాసవి. జై వాసవి. వాసవి కన్యకా పరమేశ్వరి 25 సంవత్సరాలు ఆరంగేట్రం చేసి ఈ యొక్క ఆర్యవైశ్య సంఘం చరిత్రలోనే అంగరంగ వైభవంగా ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. రేపు అనగా శుక్రవారం నాడు అమ్మవారి ప్రీతికరమైన రోజున 9 రకాల ద్రవ్యాలతో ఒక్కొక్కటి 108 కేజీలతో 108 లీటర్లతో ఈ యొక్క అభిషేక కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా శ్రీధర స్వామీజీ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. అలాగే 102 హోమగుండాలతోటి హోమ కార్యక్రమము, ఆదివారం నాడు పూర్ణ కుంభాభిషేకము, సుమారు 1500 నుంచి 1800 మంది వరకు అన్నదాన కార్యక్రమము ఈ యొక్క ఆలయ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క ఆలయ కమిటీ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఈ యొక్క కార్యక్రమాలు చేస్తూ ప్రోగ్రామ్ చైర్మన్ అయినటువంటి పోతుల వెంకటేష్ గారు, కో చైర్మన్ మంగరాజు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా చేస్తున్నారు. భక్తులు విరివిగా వచ్చి అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలు తీసుకొని అమ్మవారి ఆశీస్సులు పొందుతారని మీడియా వారి ద్వారా తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని తృప్తి చెంది ఆశీర్వాదం తీసుకుంటారని కోరుకుంటూ జై వాసవి. జై జై వాసవి. జై వాసవి. అందరికీ నమస్కారం. గాజువాక చరిత్రలో మొట్టమొదటిసారిగా 25 సంవత్సరాలు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి వార్షిక వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహిస్తుంది ఆలయ కమిటీ. శ్రీ ప్రోగ్రాం చైర్మన్ పోసల వెంకటేష్ గారు, కో చైర్మన్ కులుగురు మంగరాజు గారు, అలాగే ఓడా నానాజీ గారు, శంకుర్తి నానాజీ గారు, తాళ్ళూరు మల్లేశ్వరరావు గారు, కేశవరపు శ్రీను రమేష్ గారి ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా కార్యక్రమం జరుగుతుంది. 5 రోజులు చాలా శాస్త్రంగా ముక్కామల క్షేత్ర పీఠాధిపతులు శ్రీ శ్రీధర స్వామీజీ గారి ఆధ్వర్యంలో వేద పండితుల సాక్షిగా ప్రతిరోజు ఉదయం అమ్మవారికి మూలవరానికి క్షీరాభిషేకాలు, పూజలు, కోటి కుంకుమార్చన, సామూహిక కోటి కుంకుమార్చన ఈవినింగ్, అలాగే అమ్మవారి సువాసిని పూజలు, హవనాలు విశేషంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. భక్తులు 50 మంది విశేషంగా వస్తున్నారు. ప్రతిరోజు సుమారు 500 మందికి అన్నదానం జరుగుతుంది. 3 పూట్ల కూడా భక్తులందరూ విశేషంగా వస్తున్నారు. కావున పరిసర ప్రాంతాల్లో ఆర్యవైశ్యులందరూ విచ్చేసి అమ్మవారి తీర్థప్రసాదం చేయించి జన్మ జన్మల భాగ్యం పొందాలని కోరుతున్నాం. అదేవిధంగా శనివారం నాడు 102 హోమాలతో 102 గోత్రంతో విశేష హోమం జరుగుతుంది. ఇందులో కేవలం 102 మంది దంపతుల అవకాశం ఉంది. అది శ్రీధర స్వామీజీ గారి ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతుంది. కావున భక్తులందరూ విచ్చేసి ఆ కార్యక్రమం పాలు పంచుకొని తరించాలని కోరుతాం. అలాగే రేపు ఉదయం సుమారు 9 రకాల ద్రవ్యాలతో అంటే 108 కేజీల పసుపు, 108 కేజీల కుంకుమ, 108 కేజీల చందనము, 108 లీటర్ల చెరుకు రసము, 108 లీటర్ల మ్యాంగో జ్యూస్, అలాగే పచ్చకర్పూరము, వివిధ ద్రవ్యాలతో అమ్మవారి మూలవిరాటికి విశేషంగా ప్రత్యేకంగా అభిషేకం జరుగుతుంది. కావున భక్తులందరూ విచ్చేసి కార్యక్రమం పాల్గొని అమ్మవారి కృపా కటాక్షాలు పొందాలని కోరుకుంటున్నాం. జై హింద్.